రాష్ట్రంలోని న్యాయవాదులు అందరికీ తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ను అందించాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. న్యాయవాది వృత్తిలో ఉండి న్యాయవాదుల సంక్షేమ నిధిలో సభ్యత్వం లేని వారికి ఒక అవకాశం పేరిట 2 రోజుల క్రితం బార్ కౌన్సిల్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, అయితే న్యాయవాదులు స్టాండింగ్ సీనియారిటీ ప్రకారం 50,000 నుంచి 75,000 రూపాయలు చెల్లించాలనే నిబంధన తగదన్నారు. వృత్తిలోకి వచ్చి లా పూర్తి చేసి న్యాయవాదులుగా నమోదు చేసుకోవడం అనేది జరిగింది. ఇట్లా నమోదు చేసుకున్నటువంటి సుమారు 8,600 మంది అడ్వకేట్లుగా నమోదు చేసుకోరు తెలంగాణ బార్ కౌన్సిల్. అయితే వీళ్ళందరికీ ఏజ్ 35 సంవత్సరాలకు పైబడినటువంటి వ్యక్తులు 8,600 మంది. వీళ్ళందరికీ కూడా తెలంగాణ బార్ కౌన్సిల్ కానీ లేదు తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ కానీ ప్రభుత్వం కానీ వీళ్ళందరికీ కూడా అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ని కల్పించడం లేదు. మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ చేసినాం. ఎవరో ముఖ్యమంత్రి గారికి, బార్ కౌన్సిల్ చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి చాలాసార్లు రిప్రజెంటేషన్ చేసినాం. ఏమని? అందరూ న్యాయవాదులు, అందరూ లా పూర్తి చేసారు, అందరూ న్యాయవాదులు, అందరూ ప్రాక్టీస్ చేస్తారు. ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ప్రతి వాళ్ళకి, ప్రతి న్యాయవాదికి ఏజ్ తోటి సంబంధం లేకుండా, స్టాండింగ్ తోటి సంబంధం లేకుండా, ప్రాక్టీస్ తోటి సంబంధం లేకుండా అందరికి కూడా వెల్ఫేర్ ఫండ్ని కల్పించాలి, వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేయాలనేది డిమాండ్ చేసినాం. అయితే ఏంటంటే ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేయంగా ఇప్పటివరకు జరిగింది ఏంటంటే 35 సంవత్సరాల లోపల వయసు ఉండి లా పూర్తి చేసి న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ఇవ్వడం అనేది జరుగుతాం. కానీ 35 దాటి 36 సంవత్సరం నుంచి 65 సంవత్సరాల లోపల వయసు ఉన్నటువంటి వ్యక్తులు సుమారు 8,600 9,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అనేది ప్రొవైడ్ చేయటం లేదు. దాంతో ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఏదైనా ప్రమాదాలు జరిగినా, ఆరోగ్యాలు బాగోలేకపోయినా, ఏ రకంగానైనా చనిపోయినా వాళ్ళకి ఫండ్ స్కీమ్ రావట్లేదు. కరోనా సమయంలో చాలామంది యువ న్యాయవాదులు చాలామంది చచ్చిపోయారు. కరోనా వైద్యం చేసుకున్నటువంటి అనేక మంది న్యాయవాదులు 35-60 మధ్యన ఉన్నటువంటి న్యాయవాదులు చనిపోతారు. వీళ్ళందరికీ ఈ స్కీమ్ అట్రాక్ట్ చేయలేదు. దాంతో డ్యామేజ్ జరుగుతుంది. మేము ఫైట్ చేయంగా బార్ కౌన్సిల్ వాళ్ళు ఒక సర్క్యులర్ ఇచ్చారు. ROC నెంబర్ 155 అనేటటువంటి ఒక జీవో సర్క్యులర్ ఇచ్చారు. ఈ సర్క్యులర్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే 36 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్యన వయసు ఉన్నటువంటి న్యాయవాదులందరికీ మేము అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ని మేము ప్రొవైడ్ చేస్తాం. కానీ స్టాండింగ్ కావాలి. స్టాండింగ్ అనేటువంటిది ఒక కండిషన్ పెట్టింది. 35 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 7 సంవత్సరాల స్టాండింగ్ ఉండాలట. 41 నుంచి 47 ఉన్న వాళ్ళకు 10 ఏళ్ళు ఉండాలట. 46 నుంచి 50 ఏళ్ళు ఉన్న వరకు 15 సంవత్సరాలు, 20, 25, 30 సంవత్సరాల స్టాండింగ్ ఉన్న వాళ్ళకు మేము ఇస్తాం అని ఒక కండిషన్ పెట్టాం. అడ్వకేట్లా కాదా అనేదే ముఖ్యమైనది. కానీ స్టాండింగ్ తోటి ఏం సంబంధం అంటే 35, 25, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల స్టాండింగ్ అవసరం లేదు. దాంతోపాటు ఏంటంటే 50,000, 55,000, 60,000, 65,000, 70,000, 75,000 ఇట్లా ఒక బార్ కౌన్సిల్కు ఇంత అమౌంట్ కట్టాలంటే పేదలు, SC, ST, BC, మైనార్టీ అన్ని కులాల పేదలందరూ కూడా న్యాయవాదులుగా ప్యాషన్ తోటి ప్రాక్టీస్ చేస్తారు, అడ్వకేట్లుగా ప్రాక్టీస్ చేస్తున్నాం. అట్లాంటి వాళ్ళని ఫండ్కు కట్టమంటే 50 నుంచి 75,000 మధ్యన కట్టమంటే వాళ్ళు కట్టలేనటువంటి పరిస్థితి. అందుకనే నేను ఒక న్యాయవాదిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ గారికి ఒక రిప్రజెంటేషన్ చేసిన. ఏమని? ఏజ్ అనేటటువంటిది 36 నుంచి 65 సంవత్సరాలకు వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కింద ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ స్కీమే అలాట్ చేయటం అనేది సంతోషం. కానీ ఈ స్టాండింగ్ అనేటటువంటి కండిషన్ వల్ల వాళ్ళందరికీ కూడా ఏ రకమైనటువంటి స్కీమ్ అమలు కాకుండా పోతుంది. స్టాండింగ్ ప్రాక్టీస్ ఇప్పుడు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకొని 35 ఏళ్ళు దాటి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తులు 36 ఏళ్ళ నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 7 సంవత్సరాల ప్రాక్టీస్ స్టాండింగ్ ఉండాలి. వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నాక ప్రాక్టీస్ బార్ కౌన్సిల్ స్టాండింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. 7 సంవత్సరాల స్టాండింగ్ ఉండి
50,000 కడితే ఆయనకు వెల్ఫేర్ ఫండ్ ఇస్తారు. స్టాండింగ్ లేకపోతే ఇయర్. అందుకనే నమోదైతే చాలు చేస్తారు. మళ్ళీ కట్టాలి, మళ్ళీ కట్టమంటారు. కూడా వయసు ఎక్కువ ఉంది కదా, 36 నుంచి 65 సంవత్సరాల మధ్యన వయసు ఉన్న వాళ్ళందరికీ ఈ స్కీమ్ ఇస్తామనేది వాళ్ళ ఒక ఉద్దేశం. కానీ రూపాయలు 50 నుంచి 75,000 కట్టమనే కండిషన్, స్టాండింగ్ పెట్టమనేది ఒక కండిషన్ పెట్టడం అనేది జరిగింది. అందుకనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఏం చేసింది, ఇట్లాంటి న్యాయవాదులకి స్టాండింగ్ అనేటటువంటి సంబంధం లేకుండా నామినల్ ఛార్జెస్ తీసుకొని స్టాండింగ్ అనేటటువంటి ఒక కండిషన్ సడలించి సీనియారిటీ అనేటువంటిది ఒక స్టాండింగ్ అనేది లేకుండా అడ్వకేట్గా ఎన్రోల్ అయినటువంటి ప్రతి వాళ్ళకు, ప్రతి న్యాయవాదికి అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అందుకని ఈ రాష్ట్రంలో కూడా అది ఇవ్వాలి. ఇది బార్ కౌన్సిల్ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ అండి. భారతదేశంలో ఉండేటటువంటి అన్ని స్టాండింగ్ బార్ కౌన్సిల్స్ అన్ని కూడా ఒక స్టాట్యూటరీని మెయింటైన్ చేస్తూ అన్ని బార్ కౌన్సిల్ కూడా ఒకే రకమైనటువంటి నిర్ణయాలను తీసుకోవాలి. కానీ తెలంగాణ బార్ కౌన్సిల్ ఒక పెక్యులర్ నిర్ణయం తీసుకుంది. ఒక స్టాండింగ్ అనేటటువంటి ఒక కండిషన్ పెట్టింది. 1,000 రూపాయలు కట్టమనేది స్టాండింగ్ కండిషన్ పెట్టింది. దీనివల్ల పేద న్యాయవాదులు 36 నుంచి 65 మధ్యన ఉండేటువంటి న్యాయవాదులకు వెల్ఫేర్ ఫండ్ స్కీమ్ అట్రాక్ట్ కాకుండా పోతుంది. దీన్ని ఎత్తివేయాలనేది ఒక న్యాయవాదిగా డిమాండ్ చేస్తున్నా. గౌరవ చైర్మన్ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇమ్మీడియట్గా న్యాయం చేయాలి, ఈ సడలింపు ఎత్తేయాలి, లేకపోతే మేము ఆందోళన చేస్తాం, మేము కావాల్సినటువంటి అనేక రకాలుగా ఆందోళన చేస్తాం అనేది కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.